నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, 1971లో జరిగిన వార్ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతోంది. ఇందిరాగాంధీ గురించి పదే పదే చెప్పుకుంటున్నారు. ఎందుకని మళ్ళీ ఇందిరమ్మ లైవ్లోకి వచ్చారు అండ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్ళీ విజయవంతంగా పాకిస్తాన్ దాటేసింది. రెగ్యులర్గా తన ఉనికిని తాను చాటుకుంటూ వస్తోంది. అసలు ఏం జరిగింది ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి మనం ఈ పరిణామాలు చూస్తే కనుక మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బాగా ఇందిరమ్మ పేరైతే తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని ఎత్తట్లేదు సార్, దేశం మొత్తం కోడేకొస్తుంది. ఒక మొగాళ్ళ పనిచేసిన ఇందిరమ్మనే ప్రతి ఒక్కరు పునర్నామనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక వారు ఇప్పుడున్న యానిమేషన్, ఇప్పుడున్నంత ఎక్విప్మెంట్, ఇప్పుడున్నంత టెక్నాలజీ ఉంటే ఆవిడ ఈ రోజుకి పాకిస్తాన్కి నామరూపాలు లేకుండా చేసింది. ఆవిడ ఏమీ లేని టైంలోనే ఆవిడ శాసించిన విధానం వెసెస్ అన్నీ ఉండి చేతకాంతనం. ఇట్ ఇస్ అ మెజరబుల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఆఫ్ ద రెస్పెక్ట్ గవర్నమెంట్. దాన్ని ఇవాళ ఈ ఎలక్షన్స్కి ముడిపెట్టి అసలు నాకు తెలియక అడిగితే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిన తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ పునరుద్ధరణ కోసం చేసిన యుద్ధం ఇది. ఇప్పుడు ఇవాళ చర్చలు కూడా ఉన్నాయి. ఎవరికి కావాలి చర్చలు? వాళ్ళు గన్లు పట్టుకుని మార్చింగ్ చేస్తుంటే లాహోర్లోనూ వదిలేసి వస్తారు వాళ్ళని. ఎక్కడికాడ తోలు తీయడం మానేసి యుద్ధం పాకిస్తానీలతో చేయలేదు, మనం ఉగ్రవాద సంస్థలతో యుద్ధం చేసాం. ఎగ్జాక్ట్లీ. పూర్తిగా సెసేషన్ చేయకుండా ఎవడండి ట్రంప్ నాకు వచ్చి మనకు సంధానపరచడానికి? మనం సీజ్ ఫైర్కి మనం అర్రులు చేసామా, వాళ్ళు చేశారా? గతిలేని స్థితిలో వాళ్ళు అర్రులు చాచి దగ్గర ఎవడు మీడియేషన్ చేశారు? అజిత్ దోవల్ సేవలు ఇంకా చాలు సార్, ప్లీజ్. ఇట్స్ హై టైమ్ టు టేక్ అ కాల్ యాజ్ ఫార్ యాజ్ అవర్ నేషన్ ఈస్ కన్సర్న్. వీళ్ళ ఈ చిన్నపిల్లల చేష్టలు ఇవాళ తీవ్రవాదానికి చరమాంకం పలకవలసిన ఇంకొక 2 రోజులు కాలరాత్రులు చూపించుంటే అయ్యేపోయింది. అది ప్రపంచం అంతటికీ కావాల్సింది కూడా ఈ ఐసే ఉగ్రవాదుల్ని, ఈ అల్ఖైదాలని, ఇలాంటి చెత్త చెదారాన్ని ఏరు పరేయడానికి. అలాంటి దగ్గర అమెరికా రష్యా లాంటి దేశాలతో దౌత్యం చేసి మాకు సహకరించిన నామరూపాలు లేకుండా చేస్తాం, మాకున్న ఎక్విప్మెంట్కి టెక్నాలజీకి అని చెప్పడం మానేసి సీజ్ ఫైర్ అటు సాయంత్రం 3:30కి చర్చలు జరిగితే 5 గంటలకు సీజ్ ఫైర్ అంటే లాస్ట్ ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఆడు కుక్క బుద్ధి వాడిది మారదా పాకిస్తాన్ కొడుతున్నాడు. దేనికి సీజ్ ఫైర్ కాలిచ్చారు? మీరేమైనా పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించారా? చేస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఐఎస్ఐ తీవ్రవాద సంస్థల మీద కొడుతున్నారు. కొట్టండి, వాళ్ళ పనికిమాలలో వేదవాళ్ళు ప్రపంచానికి. నేను ఇంకేమైనా తీసుకొచ్చా మసూద్ గడి చచ్చిపోలేదు చెప్తున్నా పెట్టకథకి సజీవంగా తీసుకొచ్చి చెప్పారా? లేదా కాశ్మీర్ పిఓ కాకపోయి మాకు వద్దని చెప్పేసి మీదే సార్ అని దండం పెట్టి చేతికి ఇచ్చారా? దేనికి సీజ్ ఫైర్ ఒప్పందాలు ఒప్పుకున్నారు మీరు? సార్, భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ తన అకౌంట్ను కూడా క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అంటే ఏం జరుగుతుంది? సోషల్ మీడియా ఎందుకు ఇంత ప్రభావితం చూపించేస్తుంది పర్టికులర్ ఇష్యూస్ మీద? ఇప్పుడు మనకి ఒకటి గుర్తుంచు, నేను ఎప్పుడు చెప్తుంది ఒకటి, టాలరెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇప్పుడు అవతల వాడిని మీరు అండర్ ఎస్టిమేట్ చేయడం, వాడు చేస్తున్న పిచ్చి పనులన్నింటినీ నీకు టాలరేట్ చేయడం కూడా చాలా తప్పు అంటాను. ఇప్పుడు వాడు అందితే జుత్తు లేకపోతే కాళ్ళు అన్నది నీకు తెలుసు, వాడు జుత్తు పట్టుకున్నాడని తెలిసి కూడా కాళ్ళు ఇంక పట్టేసుకుంటాడని ఇల్యూజన్లోకి ఎందుకు వెళ్ళి పట్టుకున్నాడు కాళ్ళు? ఖచ్చితంగా వాడి దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఈ హ్యాస్ టు సరెండర్ కూడా ఎట్లా? సీజ్ ఫైర్కి నువ్వు వాడు కాళ్ళు రిఫర్ చేస్తే వై ద హెల్ వీ నీడ్ టు డూ సీజ్ ఫైర్? యు ఆర్ వైలేటెడ్. ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి ఇవాళ వీడు సీజ్ ఫైర్కి మా దగ్గరకు వస్తున్నాడు, వీడు సీజ్ ఫైర్ ఉల్లంఘన చేసిందే వీడు, ఇది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని చెప్పి మొత్తం తోలు తీయడం మానేసి చికెన్లు ఇచ్చేసుకుంటారా? ఇది ఖచ్చితంగా బీహారు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ ఎలక్షన్స్కి వేసుకున్న మన సైనికులను చంపే బుద్ధి తక్కువ చర్య అజిత్ దోవల్ అంతే. ఇది ప్రతిసారి మనమే నష్టపోవడానికి ఈ వేస్తున్న రణతంత్రం కింద దీన్ని అభివర్ణించాలి, అంతకన్నా వేరేది లేనే లేదు ఆప్షన్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ ఇండియన్ ఆర్మీ పేరుకు మాత్రమే. సార్, ఇందిరాగాంధీ గారి ఆ రోజు డిస్క్రిప్షన్ ఇవ్వలే. మాణిక్ షా గారు ఇలాంటి వాళ్ళు అడిగి బతిమాలుకుని ఇందిరాగాంధీతో వార్ చేశారు. ఫస్ట్ ఇక్కడ వార్ చేసి తర్వాత వాళ్ళతో వార్ చేసి క్యాంకర్ చేసుకుని వచ్చారు. ఈవెన్ ఇఫ్ ఇందిరాగాంధీ కూడా మీ పెత్తనాలు అవి మాకు అవసరం లేదు, ఆ జోక్యం చేసుకోము మేము, అవన్నీ ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా సార్, అదే చెప్తున్నాను, అమెరికన్ దౌత్యం అనేది మాకు అవసరం లేదన్నది. వెన్ దే అడ్రస్ ఇప్పుడు మీ ఇంట్లో సమస్యని నేనే చెప్పినప్పుడు మళ్ళీ నేను వచ్చి తడకరాయబారం చేస్తానంటే ఎందుకంటే టాలరేట్ చేయాలన్నా? చెప్పండి, మీరే చెప్పండి. అది పాకిస్తాన్ అండ్ ఇండియా సమస్య అని చెప్పి హిందూ ముస్లిం సమస్యల కింద దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ ఓ పక్క బంగ్లాదేశ్ కానీ బలూచిస్తాన్లో మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఓ పీఓకి ఎత్తుకొచ్చారనా, లేదంటే అక్కడ ఉగ్రవాద సంస్థలు నామరూపాలు లేకుండా మూలం చేశారనా, అప్పుడే సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 2-3 days. ఇంకొక 1 day కొట్టుంటే కనుక ఖచ్చితంగా అయిపోయి ఉండేది.
కనీసం ఏదైనా సగం పని చేస్తే ఏం చెప్పాలి సార్? అది ఈజ్ ఇట్ ద రైట్ పాత్? అవగాహన రాహిత్యం, అసలు ఏమీ తెలియనోడు. నీకు అజిత్ దోవల్ అనే వ్యక్తి మాజీ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ ఏం కాదు సార్, ఎయిర్ మార్షల్ కాదు, చీఫ్ మార్షల్ కాదు, ఆ నేవీ ఆర్మీకి సంబంధించిన దేంట్లోనూ కూడా చీఫ్ స్థాయిలో పనిచేసినోడు కాదు, ఒక చిన్న చెత్తక ఉద్యోగస్తుడు. ఏం తెలివితేటలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏమి ఉండవు. అందులో రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ ప్రోడక్టే అది. లేదు సార్, ఇలాంటి క్రూషియల్ మూమెంట్లో దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. తప్పు చేసింది ఖచ్చితంగా. లేదు సార్, ఇది మరి ప్రతిసారి సార్ అవి మూలాల. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, మొక్క వేర్లో మీకు చదవంటే చెట్టు పైన కొడితే ఏమైనా లాభం ఉందా? అదే చేశారు ఇప్పుడు సార్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా విచిత్రమైన విషయం. అంటే కాల్పుల విరమణ జరిగింది, ఒప్పందం ఒకటి రాబోతోంది అని అక్కడి నుంచి ట్రంప్ ప్రకటించే ముందు వరకు కూడా ప్రధాని మోడీని విపరీతంగా పొగిడారు. విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, ఆహా ఓహో అంటూ. అండ్ అది జరిగి మళ్ళీ వాళ్ళు ఉల్లంఘించారు అని మిశ్రీ మళ్ళీ వచ్చి చెప్పారు. వెంటనే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇందిరమ్మ విషయం తీసుకొస్తూ 1971 ఇష్యూస్ తీసుకొస్తూ ఇవన్నీ. అంటే సోషల్ మీడియా కానీ ప్రజలు కానీ ఎలా అయిపోయారంటే, ఒక దేశ సమగ్రతకు సంబంధించిన అంశం ఇది మనం లిటరల్లీ ఆలోచిస్తే. అంటే 2 రోజుల క్రితం పెద్ద హీరోగా పొగిడిన మోడీ ఇప్పుడు జీరో అయిపోయాడా? ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటివి ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? సప్త సముద్రంలో ఎదుకొచ్చి ఇంటికి ముందు మురుక్కల్లో పడిసేస్తే ఏమంటారు? అంతే అవుతుంది. అరే ఒక వార్ జోన్ కాకుండా ఒక వైఫల్యం ఖచ్చితంగా 100%. ఏ మతం కులం పెట్టుకుని అన్నాలు బతుకుతారు సార్ ఈ కాలక్షేపం కార్యక్రమాలు ఏంటి నాకు అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను. జనరల్గా మన చీఫ్ జస్టిస్ కట్టు గారు చాలా బాగా చెప్పారు. ఆయన మనకి పాకిస్తాన్కి యుద్ధం చేసేంత సామర్థ్యం లేదు, చేయకూడదు కూడా అని. బట్ యూ ఆప్టెడ్ ఎ డిఫరెంట్ మ్యానర్ కదా, దేర్ ఈ గాట్ లాట్ ఆఫ్ అప్లాస్. ఏది యుద్ధం చేయకుండా ఆ ఐఎస్ఐ స్థావరాలని ఈ చెత్త చెదారాలని లేపి కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. సూపర్ అని అందరూ అప్లై చేశారు. 5 minutesలో 9 స్థావరాలు కొట్టాం కదండి. ఆ ఊపు కొనసాగించారు. ఖచ్చితంగా ఏముంది సార్, ఇంకో 23 నిమిషాలు, ఇంకో 50 నిమిషాలు, ఇంకో 3 రోజులు, అంతే కదా. అర్ధరాత్రి లేచి తోలు తీసేయడమే కదా. 400 కిలోమీటర్ల సామర్థ్యంలో వాడు వేస్తున్న డ్రోన్ని ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేసి కొట్టగలుగుతున్నాం కదా. నోరు ఇప్పుడు లెగిచిన నోళ్ళు మూసిపడేదాకా అన్న కాన్సెప్ట్ ఎందుకు లేదు? ఇది ప్రపంచ దేశాలకు కూడా శాంతి కోరుకున్నట్టే కదా సార్. ఇఫ్ యూ వుడ్ హావ్ సక్సీడెడ్ విత్ దిస్, ఇది ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే, ఇందులో ఆల్టర్నేటివ్ లేదు, నో కాంప్రమైజ్. అజిత్ దోవల్ చేతకంతనం, తలా తోకాలని దిక్కుమాలేడియాలు ఇచ్చి భారత సైన్యాన్ని పక్కదారి పెట్టించిన వైన్యం, అంతకని వెళ్ళేది. అంటే ఒకానొకప్పుడు వాళ్ళ అధికారంలోకి రావడానికి కానీ వచ్చాక విపరీతంగా ప్రచారం చేసుకోవడానికి కానీ ఉపయోగించిన సోషల్ మీడియాని ఇట్లు లేకపోతే వెట్లాచారి సినిమాలు వచ్చిన తర్వాత ఎలా ఉందో సేమ్ ఇంతే. పెట్ట కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ అనుపమ గేర్ వాడు ఖాళీగా ఉంటాడు, లేదా కత్రినా కైఫ్ మొగుడు ఖాళీగా ఉంటాడు, వాళ్ళతో సినిమాలు తీయించడానికి చేసే పనికి మళ్ళీ పనులు ఇవి. అసలు ఆలోచించకండి సార్, వీళ్ళు దేశ సమగ్రత మీరు చెప్పిన చాలా పెద్ద పదం అది. ఈ సమగ్రతకు విఘాతం కలిగించే పనికి మాలిన చర్యల కింద ఇట్లా అభివర్ణించాలి, చేతకాని చర్యలు. అంటే వాళ్ళు పెంచి పోషించిన సోషల్ మీడియా కానీ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే తిరిగి. ఇప్పుడు మన జర్నలిస్ట్ అరుణ గోస్వామి గారు ఉంటారు, తేడా జరిగితే చచ్చిపోయింది తెల్లవారులను నోరెట్టుకొని ఎలా చేస్తారో తెలుసు కదా. ఎందుకు సౌండ్లు ఎందుకు లేవు? పనికిమాలిన పనులు చేసినప్పుడు దేశం ఎలాగ చెప్తుంది. మిస్త్రీ గారు ఎందుకు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ. భారతదేశ ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? 1971 నుంచి మా నాన్న ఉన్నాడు కదా చెప్పడానికి, లేదా మన చరిత్ర చదవలేదా? చాలా తప్పు సార్ ఇది. మీరు శాంతికామక దేశం, ఈసారి ఇలా చొరబాట్లు ఉంటే దౌత్యం అంతా ఎలగబెట్టేసి ప్రపంచాన్ని అందరినీ దేశీ అనుకుని మనకి సామర్థ్యం లేదు కదా అన్నట్టుగా చేసి ఉంటే పోనీ గ్యాప్ తీసుకున్నారు కదా, మా సైడ్ బ్రహ్మాండమైన గ్యాప్. కాలక్షేపం ఎంతసేపు రాజీవ్ గాంధీ మీద రాహుల్ గాంధీ మీద పడేయడం, ఇందిరాగాంధీ మీద పడేయడం, జవహర్లాల్ నెహ్రూ మీద పడేయడం అలవాటైపోయి ఎవడు మొగాడో తేల్చి పడేసింది సోషల్ మీడియా అంతా. ఇందిరాగాంధీని మొగాడు అంటారు ఎప్పటికి కూడా, ఎందుకంటే ఆవిడ తోలు తీసింది కరెక్ట్గా. ఉక్కు మహిళ, ఆయనలో ఉక్కు మనిషి కింద ఇందిరాగాంధీ ఆయనలోనే సర్దార్ పటేల్ గారిని కూడా అభివర్ణించేవారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆ టైం నుంచి చూసుకుంటే కాంగ్రెస్ స్థాయిలోనే ఈలో గుజరాతీ బ్రాండ్తో ఆయన ఎత్తుకుంటున్నారు. కానీ దేశానికి ఉక్కు మహిళని ఉక్కు మనిషిని ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ అప్పట్లో యుఎస్ వెళ్ళి అక్కడ మాకు మీ యొక్క పెత్తనం అది జాంతాన్ అని చెప్పి వచ్చి వాజ్పేయి గారితో మాట్లాడి, అంటే ఆయనతో కూర్చుని మాట్లాడి మీరు కూడా చాలా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది అప్పుడు. అంటే అప్పటికి కాలమాన పరిస్థితులు ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు అలాంటివి కొరబడుతున్నాయి? నేను అదే చెప్తున్నాను సార్, దేర్ లైఫ్ వ్యక్తి పూజ, క్రెడిబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు వాజ్పేయి గారు. అంటే వీళ్ళకి దేశం మీరు గురించి చెప్పారు చూడండి, సమగ్రత, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షణ, దానికి చిత్తశుద్ధి ఉన్న మొగాడైన.
ఈజ్ ఎ కమిటెడ్ సోల్ ఫర్ ద రెస్పెక్టివ్ నేషన్. దట్ దేర్ లైఫ్. చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్లు ఇప్పుడన్నీ అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎవరికి చేత కాదు. ఫస్ట్ థింగ్ నేను డైరెక్ట్ చెప్తున్నా, ఏం పర్లేదు, మొహమాటం కూడా లేదు. అదేంటంటే 2 రోజుల క్రితం ప్రధాని అసలు విపరీతంగా పోడారు కదా అందరూ. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మన దేశ సార్వభౌమత్వానికి, నెక్స్ట్ సమగ్రతకి భంగం కలిగించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా ఎంఫసైజ్ చేయాలి. ఇవాళ నేనేం చెప్పాను సార్, ఆ రోజు చెప్పింది కాబట్టి కూడా ఇప్పుడు నేను కమిట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు బీన్ కంటిన్యూడ్ ఫర్ అనదర్ 2 days ఇది డెఫినెట్గా కాల్ రాత్రులు సెసేషన్ అని చెప్పాను. అవును, మనం డిస్కషన్లో మాడుకున్నాం. మరి సెసేషన్ ఏది? వాట్ నెక్స్ట్ సార్? పాక్ ఇంకెలా దాడులు చేస్తూనే ఉంటుందా? మొదటి తర్వాత ఇప్పుడు మేనత్తన జ్ఞాపకం వస్తే అప్డేట్ చేస్తారు సార్. అంటే ఇంకా ఫుల్ స్టాప్ కామా ఏం లేదు దీనికి. ఫుల్ స్టాప్ పెట్టేశారు. అసలు నాకు తెలియకొడుతున్నా, అమెరికాతో వచ్చింది దీంట్లో దేనికి, ఏ ప్రాతిపదిక మీద? ఆడ అట్లయితే పాకిస్తాన్ చచ్చిపోతుందని మన బతిమాలే పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంటే వీళ్ళెవరూ అడగట్లేదు కదా, ఎందుకు నువ్వెందుకు వేలు పెడుతున్నావు అని అడగలేకపోతున్నారు. దానికి గట్సీ ఉమెన్, ఇండియన్ వాల్, ఇందిరమ్మ కావాలి. ఏది? దేశం సార్వభౌమత్వం సమగ్రతకి భంగం కలిగినప్పుడు ఓ ప్రధానమంత్రి ఒక చైనా వాల్లో నిలబడగలగాలి. అంత సామర్థ్యం ఎక్కడిది వీళ్ళకి? అందుకే చూడండి, బిల్డప్ల బాబాయిలు అంటారు 56 ఇంచుల ఛాతీనది. ఆవిడ ఏ రోజు చెప్పుకోలే ఆమె ఐరన్ లేడీ అని. ఆవిడ విధానాలతో ఇను ఎలా ఉంటుందో చూపించింది ప్రపంచానికి. చాలా నెటిజన్లు చాలా చాలా డిస్కషన్స్ తెరలేపుతున్నారు. ఇప్పుడుంటే ఎలా ఉండేది, అది ఇది. ఇప్పుడుంటే నాకు తెలిసి అసలు చరిత్ర పటంలో పాకిస్తాన్ అనే పనికి మాలిన చెత్తని బయటికి తీసి పాకిస్తాన్ అగ్నిపునీతి కింద నిలబట్టి ఉందని ఆవిడ. ఇది నేను నీకు ఆ రోజు తల్లి తగిలిసిన తర్వాత వదిలిన లాహోర్లో ఈ దరిద్రాలను తీసిచ్చాను. ఈసారైనా సిగ్గుపడకపోతే గుర్తుంచుకో. స్ట్రాంగ్ వార్నింగ్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఏ రోజైతే ఇండియన్ పార్టీషను సోదరభావంతో అయిందో, ఈ రోజు కూడా మనకు లౌకిక దేశంలో సోదరభావంతో చలామణి అవుతున్నాం. ఇంకొకసారి పునరావృతం అయితే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా మన గడ్డమే పుట్టినవాడే. ఝాన్సీ లక్ష్మీబాయి అన్న చెల్లి తమ్ముడు అన్నది ఆలోచించకుండా యుద్ధతంత్రం ఎలా రచించిందో అందరికీ తెలుసు. అది మర్చిపోద్దని చెప్పిన అంత సామర్థ్యం ఉంది ఆవిడకి. వీళ్ళకి సార్ మీకు ఒకటి చెప్తున్నాను, కూసే గాడిదని వచ్చి మేసే గాడిద ఎప్పుడైతే చెడగొడుతుందో ఖచ్చితంగా ఈ అజిత్ దోవలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియదని ప్రపంచానికి తెలియజెప్తే చాలు. అంతకన్నా ఇంకా నా వేరే ఉద్దేశం కాన్సెప్ట్ లేదు. ఏమీ తెలియనప్పుడు ప్రతిదానికి తగుదనమ్మా అని పెద్ద మొత్తం ఏదోలోకి వెళ్తే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ సో కాంపిటెంట్ చాలాసార్లు కాంపిటెంట్ ఆన్ మై రెస్పెక్టివ్ ఆర్మీ చీఫ్, నావల్ చీఫ్ అండ్ ఎయిర్ మార్షల్స్. సో ఈ సామర్థ్యం ముందు వీళ్ళు ఎందుకు పనికిరన్నాడు. చాలా చాలా అంశాలు నాకు తెలిసి ఎప్పుడైనా రిటైర్డ్ ఆర్మీ చీఫ్ అయితే పనిచేస్తే బాబు వీళ్ళకి ఉన్న అనుభవం, లేకపోతే మాకు ఎవరు జనరల్ కరియర్ విపరీతంగా పొగిడారు జనాలు. అసలు చాలా చాలా ఓ తపేలా బ్యాచ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, తపేలా బ్యాచ్ కల్లా పొగుడుతారు. సో విషయం లేదు. యుద్ధం మొదలైన రోజు ఏమైనా అజిత్ దోవల్ క్రెడిట్ ఇచ్చానా చెప్పండి? స్టిక్ టు మై గన్స్. దళాధిపతుల గురించి చెప్తున్నారు మీరు. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ, కేపబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. మరి వాట్ నెక్స్ట్? వార్ విషయంలో ఏం జరుగుతుంది? వీళ్ళతో కాదు, దానికి వేరే పద్ధతులు ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, జనరల్ ఎయిర్ మార్షల్ గారు, సారీ ఆర్మీ చీఫ్ మార్షల్, ఆయన పేరేంటంటే మన పెద్ద కరియప్ప గారు కానీ, ఆయనకన్నా మాణిక్ షా గారు కానీ ఆ రోజు ఏ స్వతంత్ర ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకోగలిగారో ఇవాళ అదే సామర్థ్యం ఇప్పుడున్న మహానుభావులకు కూడా ఉంది. టెక్నాలజీ తోడు ఎలాగా? టెక్నాలజీ ఆటోమేటిక్గా మామూలుగా లేదు అసలు. ఎస్ సార్. మీకు ఇందులో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్పనా? పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి డీల్ చేస్తాడా? ప్రధానమంత్రి బెచ్చేట ఆడుకుంటాడు ఎక్కడైనా? చెప్పండి సార్. ఓకే, మీరే చెప్పండి. ఇజ్ ఇట్ వాళ్ళ రణతంత్రం మన సీజ్ ఫైర్కి అట్నుంచి ప్రొయాక్టివ్నెస్ ఉందా, లేకపోతే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ ఎంత కనబడుతుందా? సో ఇదేమైనా కూడా తప్పే చేసింది ఇండియా. తప్పు కాదు, కాంప్రమైజ్ ఎందుకు అయ్యారు? ఈల్డింగ్ ఎందుకు? చూద్దామండి, పరిస్థితులు ఏమైనా మారతాయేమో. మళ్ళీ ఏమైనా డెసిషన్ తీసుకుని మనం కూడా నిలువరించడం అంటే మీరు చెప్పి ఇప్పుడు ఉత్తుకుతున్న చచ్చిపోవడం మళ్ళీ యుద్ధంకి వెళ్తారంటే నవ్విపోతారు ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.